3వ వచనం చూద్దాం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు గారు తన కన్నుల ఎదుట దేవుని కృపను ఉంచుకుంటున్నారు. మరి మనమేం ఉంచుకుంటున్నాం? సెల్ ఫోన్ ఉంచుకుంటున్నాం. తప్పే కదా? నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన దేవుని సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు. మన దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? ట్రెండ్ అనుసరించి నడుచుకుంటున్నాం. అవునా? మరి ఇలాంటివన్నీ చేస్తే మనం యథార్థవంతులుగా ఎలా ఉంటాం? దావీదు గారు ఏం చేస్తున్నారంటే, పనికిమాలిన వారితో నేను స్నేహం చేయను, వేషధారులతో నేను అసలు స్నేహం చేయను, దుష్టుల సంఘం అంటే నాకు అసహ్యం అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? దావీదు గారు ఏ పనులైతే చేయను అంటున్నారో ఆ పనులు మనం చేస్తున్నాం. దావీదు గారు ఏ పనులైతే చేస్తానంటున్నారో ఆ పనులు మనం చేయట్లేదు. ఇలా ఉంటే మనం యథార్థవంతులుగా ఉండగలమా చెప్పండి? మరి మనం ఎలా ఉండాలి? సత్యం అనుసరించి నడుచుకోవాలి. మన కన్నుల ఎదుట ఎప్పుడు ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడు కూడా అప్పుడు మాత్రమే అలా మనం ప్రవర్తించినప్పుడే మన దేవునితో నేను నిర్దోషిని, నువ్వు నన్ను పరీక్షించు, నువ్వు నన్ను పరిశీలించు, నేను యథార్థవంతుడిగానే ఉంటున్నాను అని మీరు చెప్పగలుగుతారు. కాబట్టి మీరందరూ అలా ఉంటారని, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారని, సెల్ ఫోన్ పక్కన పెడతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.